బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఏరువాక పున్నం జూన్ 10th 11th చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడు ఈ రెండు రోజుల తిథులు వచ్చినా కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఎప్పుడు ఏరువాక పున్నం ఆర్ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న వివరాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే గణపతి మరియు దత్తాత్రేయ స్వామి ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎప్పుడు తిథులు రెండు వచ్చినా కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో జూన్ 10th 11th ఏరువాక పూర్ణమి ఆర్ జ్యేష్ఠ పూర్ణమి ఎప్పుడు? వాస్తవానికి తిథుల ప్రకారంగా మనం కొన్ని ఆచరించేటువంటివి కొన్ని ఉంటవి. ఇందులో ముఖ్యంగా సంకష్టహర చతుర్థి. ఎందుకంటే మనకి ఇక్కడ చవితి చంద్రుడు ఇంపార్టెంట్. చవితికి చంద్రుడు ఇంపార్టెంట్ అంటే చంద్రోదయం అనేటువంటిది చవితి తిథిలో ఉండేటువంటి దాన్ని మనకు సంకటహర చతుర్థిగా చెప్తారు. సాయంకాలం 7 తర్వాత చవితి అయిపోతే మనకు కుదరదు, చతుర్థి అయిపోతుంది అనుకుంటే అప్పుడు తిథి ప్రకారం అవసరం. ఇట్టి పౌర్ణమికి సూర్యోదయం చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా 10వ తారీఖు మనకు సుమారుగా ఈ యొక్క 10:40 11 ప్రాంతంలో పౌర్ణమి అనేటువంటిది వచ్చేస్తుంది ఉదయం. సో 11వ తారీఖు మనకు సాయంకాలం వరకు కూడా ఉండటం లేదు. సో సూర్యోదయానికి పౌర్ణమి ఉంటుంది కనుక 11వ తారీఖు మనకు ఈ యొక్క ఏరువాక పౌర్ణమి మన యొక్క జన్మ ధన్యము అయ్యేటువంటి రోజు. ఎందుకు అంటే మృగశిర కార్తె తర్వాత, అసలు మృగశిర కార్తె అంటేనే మనకు ఇక ఈ ఎండలు బాగా పడుతున్నటువంటి సందర్భాలలో ఈ మృగశిర కార్తె ఎప్పుడు వస్తుంది, వర్షాలు తొలకరి వర్షాలు పడేటువంటి పరిస్థితి అని అనుకునేటువంటి సందర్భం. బట్ ఆల్రెడీ ఋతుపవనాలు వచ్చేసినాయి. ఈసారి కొంచెం ముందుగానే వచ్చేసాయి. అదే బట్ వర్షం అయితే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఏరువాక పౌర్ణమికి వర్షానికి సంబంధం. భూమి అసలు ఏరువాక పౌర్ణమి రోజు ఏమిటంటే మనకు ఈ యొక్క దుక్కి దున్నేటువంటి రోజులు. ఈ రోజున వెనుకటి కాలంలో ఇంద్రునికి పూజ చేసి అధికంగా ఎక్కువగా అసలు వాస్తవానికి మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా కూడా ఆచమనం చేసిన తర్వాతనే మనము పూజలోకి ఎంటర్ కావాలి. సంకల్పము, ప్రాణాయామం ఇవన్నీ చేసుకొని వెళ్ళాలి. ఆచమనం చేయకుండా ఏ పూజ అయితే చేస్తామో అది ఇంద్రునికి చేరుతుంది. ఆచమనం చేసినటువంటి పూజలన్నీ నువ్వు గణపతికి చేస్తున్నారా, అమ్మవారికి చేస్తున్నారా, ఈశ్వరునికి చేస్తున్నారా, వారికి చేరుతుంది. ఇది గమనించుకోవాలి. ఒక విషయం ఇంద్రుడు వచ్చింది కనుక ఈ విషయం చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ తొలకరి చినుకులు పడినటువంటి సందర్భంలో భూమి మెత్తబడుతుంది. మెత్తబడి ఇంతగానో అధికంగా ఎండలు కొట్టి 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 భూమి నేల కూడా ఎంత కూడా అందులో ఉండేటువంటి సారం అంటే దాని యొక్క గట్టిగా అయిపోతుంది అది. సో ఒకవేళ వీరికి దున్నుదామన్నా కూడా ఇబ్బంది, ఎవరు వ్యవసాయదారులకు. సో ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజు నాడు ఏమిటి అంటే వీరి నాగళ్లకు కానీ, ఈ పనిముట్లకు కానీ, నాగలి అంటారు, పనిముట్లకు ఈ యొక్క పార లైక్ ఇవన్నిటికీ కూడా పూజ చేసుకుంటారు. ఏవైతే వ్యవసాయానికి ఉపయోగపడతాయో వాటికి ఈ యొక్క రైతు వారు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులు ఇవంతా కూడా శుభ్రపరచుకొని, ట్రాక్టర్ ఉందనుకోండి, ట్రాక్టర్ నాగలి అంటే ట్రాక్టర్తో కూడా దున్నుతారు. సో ట్రాక్టర్ను కడుగుతారు. అంటే ఒక రకంగా ఆయుధ పూజ, వీరికి ఒక పండుగ వాతావరణమే. మనము చూసుకున్నట్టయితే పల్లెటూర్లలో నిజంగా ఎంతో విశేషంగా ఉంటుంది. ఇక ఈ యొక్క వర్షాలు పడేటువంటి సందర్భము, మృగశిర కార్తె రావడము, ఈ యొక్క నేలంతా తడవడము, తొలకరి చినుకులు, ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజు నుండి దుక్కి దున్ని నాట్లు వేయడము, ఇదంతా ఒక పండుగ వాతావరణం. కొన్ని రోజుల పాటు కూడా ముందు నారు వేస్తారు. నారు అయిన తర్వాత వాటిని మళ్ళా కూడా మా యొక్క వరి పొలాలుగా పెట్టేటువంటి పరిస్థితి. సో ఇది ఇక్కడి నుండి ఈ ఏరువాక పౌర్ణమి నుండి మొదలు. సో ఈ సందర్భంలో మరి విదేశంలో ఉండేటువంటి వారు కానీ, మరి యొక్క
మన సిటీ లైఫ్లో ఉండేటువంటి వారు కానీ మరి ఏం చేయాలి? ఇప్పుడు నాకు లేదు మీకు లేదు వ్యవసాయం మరి అంటే ఉదాహరణ కనుక మనకు ఉపయోగపడేటువంటి రెమెడీ ఈ రోజు నాడు మనం ఏ రెమెడీ చేయడం వల్ల అమ్మవారు మురిసిపోతుంది. అందరితో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయ మన రైతన్నలకే మంచి రోజులు మొదలైపోతున్నాయి ఇక్కడి నుంచి అని మీరు చెప్తున్నారు కాబట్టి అట్లా మొదలు పెట్టే రోజు ఏదైనా మంచి పూజ కానీ ఏదైనా మంత్రం కానీ వాళ్ళు పట్టించుకుంటూ చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటే బాగుంటుంది కదా గురుగారు. అలాంటిది ఏదైనా ఉంటే నేను అదే ఇంద్రునికి పూజ చేసేవారు పూర్వం అని చెప్తున్నా. సో ఇప్పుడు ఇంద్రునికి పూజ అంటే ఇంద్రునికి పూజన అంటారు. ఇంద్రునికి పూజ చేయడం వల్ల ఒక ఎనర్జీ అనేటువంటిది మనకు ఫామ్ అవుతుంది. అసలు విపరీతమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది. మనము చేసే ప్రతి పని కూడా 200% విజయం ఉంటుంది ఇంద్రునికి పూజ చేస్తే. ఇంద్ర అనేటువంటి పేరులోనే అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది నిజంగా. ఇంద్రుడు మీరు ఇంద్రునికి సంబంధించి ఒక అంటే లైక్ మీ యొక్క పంట పొలంలో కానీ ఇంట్లో కానీ ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని చక్కగా కూడా ఒక కలశ స్థాపన లైక్ రాగి కలశంలో కొన్ని నీటిని అందులో కొంత మనకు సుగంధ పరిమళం అంటే ద్రవ్యాలు అంటే జవ్వాదు అని దొరుకుతుంది మనకు మార్కెట్లో. ఇటు జవ్వాదును వేసి చక్కగా కూడా మామిడి ఆకులను వేసి బూరుతో ఉన్నటువంటి కొబ్బరికాయను పెట్టి చక్కగా కూడా కలశ స్థాపన ఇంద్రునికి సంబంధించినటువంటి మంత్రాలు ఉంటాయి. ఇట్టి ఇంద్రునికి సంబంధించినటువంటి మంత్రాలతో ఆవాహనం చేసి ఇంద్రుని పూజ చేసి ఈ కలశాన్ని తీసుకువెళ్ళి పంట పొలంలో మొత్తము కూడా చల్లుకోవడం వల్ల వీరి యొక్క ధాన్యము అనేటువంటిది అభివృద్ధి అవుతుంది. ఇంట్లో ఉండేటువంటి సమస్యలు కూడా అధిక మొత్తములో కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది. సో ఈ సమయంలో ఇంద్రుడు అంటే ఇక మరి మనకు ఇంద్రుడు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది. ఇంద్రునికి సంబంధించినటువంటి శ్లోకం కానీ ఇంద్రునికి సంబంధించినటువంటి నామాలు కానీ. సో నేనేం చెప్తాను అంటే ఇక్కడ లక్ష్మీదేవి ఆరాధన, శుక్రునికి సంబంధించి ఏదైనా మనకు బలం కావాలి అనుకున్నా, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహం పొందాలనుకున్నా కూడా మనము ఇంద్రుణ్ణి సేవించాలి, ఇంద్ర భగవాను. కనుక మరి ఎవరైతే ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజు సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయం లేదా మీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు ఒక మీఠా పాన్, ఓకే, మీఠా పాన్ను వారికి డొనేట్ చేయండి, తినమని చెప్పండి అంతే. ఓకే, మీ భార్య కానీ మీ చెల్లె కానీ కూతురు కానీ ఒక మీఠా పాన్ కొని ఇవ్వమంటారు. మీఠా పాన్ను చక్కగా చేయించి ఒకటి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి సమర్పించండి. ఓకే, మరొకటి ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉన్నారో వారందరికీ మీఠా పాన్ తీసుకువచ్చి ఇవ్వండి. ఈరోజు మీరు మీఠా పాన్ పెట్టిన తర్వాత నుండి 11 రోజులు డే బై డే చూసుకోండి. ఈ 11 days లో మీకు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఛాలెంజ్ ఖచ్చితంగా 100%. కేవలం మీఠా పాన్ మీరు మీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు ఇవ్వండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ దేవాలయంలో దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయం ఏదైనా కావచ్చును, అమ్మవారి ఆలయంలో అమ్మవారికి తాంబూలం, ఇది తాంబూలాన్ని సమర్పించండి. ప్రత్యక్ష తాంబూలం ఇది. సో ప్రత్యక్ష తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించండి. గురువుగారు మేము ఎక్కడో ఉంటాం, మీఠా పాన్ అంటే కష్టం అనుకునేవారు 1-2 తమలపాకులను తీసుకోండి. అందులో ఒక మన సోంపు ప్యాకెట్ ఉంటుంది కదా, వక్కపొడి, అది పెట్టండి. లేదా పచ్చి భాగం వక్క పెట్టండి. పెట్టేసి చక్కగా కూడా ఒక గులాబీ పువ్వులో గులాబీ రెక్కలు ఉంటుంది, అది పెట్టేసి అమ్మవారికి సమర్పించండి తాంబూలం. ఇదన్నా చేయండి. విన్నారు కదా గురుగారు, చాలా సింపుల్ రెమెడీ చెప్పారు. ఒకటైతే రైతన్నలకైతే ఇంద్రుని సేవ చేసి ఆ దున్నే కార్యక్రమం ఏదో మొదలు పెడితే అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. మరొకటైతే ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఈ జూన్ 11th రోజు ఏరువాక పున్నమి రోజు మీఠా పాన్ అమ్మవారి ఆలయంలో ఒకటి సమర్పించి వాళ్ళకి పిల్లలకైనా ఇవ్వండి. మరొక విషయం ఏమిటి అంటే ఎక్కడైనా గోశాలలు కనబడిన లేదా ఆవులు మీకు కనబడిన ఈరోజు ఖచ్చితంగా వాటిని
ఏదో ఒక బకెటెడ్ వాటర్తో నన్ను శుభ్రపరచండి, లేదా వాటికి ఆహారాన్ని డొనేట్ చేయండి. ఏదో ఒక రకంగా గోసేవ చేయండి. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఈ రోజును ఆవును కడిగే ప్రయత్నం చేయండి. ఆవును మొత్తం చక్కగా కడగండి, సంతోషంగా దాన్ని కడిగి దాని పాదాలకు కానీ, దాని యొక్క ఆ యొక్క ఉష్ట భాగంలో కానీ, దాని ముఖానికి కానీ మంచిగా గోసేవ చేయండి ఈరోజు. అంతే. ఇది చేసినా బాగానే ఉంటుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.